ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. నమస్కారం గురుగారు. అఖండ లక్ష్మి ప్రాప్తిరస్తమ్మ. గురుగారు, ఇప్పుడు 2026లో చూసుకున్నట్లయితే 12 రాశుల వాళ్ళు వారి జాతకం ప్రకారం కూడా చూసుకున్నట్లయితే బాగా కోట్లు వచ్చే రాశులు అంటే ఎవరు? కోట్లని కాదులే కానీ ఆర్థికంగా మంచిగా ఉండే రాశులు అంటే ఏంటి? అంటే మహాయోగవంతమైన రాజులు. అంటే ఇక్కడ ఒకటేంటి అన్న గుర్తుపెట్టుకోమా, అన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు. టు బి హానెస్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది అది పంచాంగ శ్రవణంలో నవనాయక నిర్ణయ ఫలితాన్ని బట్టి ఉంటుంది. అంటే 9 గ్రహాల యొక్క ఏ అంటే నవనాయక 7 గ్రహాలు ఏ ఆధిపత్యాన్ని, అంటే ఏ రూల్స్ వచ్చాయి, ఏ క్యాబినెట్ ఇచ్చారు వాళ్ళకి అనే దాంతో ఎక్కువగా మనకి ఇంపాక్ట్ అవుతుంది. సార్, ఓవరాల్గా చూసినప్పుడు తప్పకుండా మీరు అడిగే ప్రశ్నకి ప్రేక్షకులు సమాధానం చెప్పాలి కాబట్టి గ్యారంటీగా ఈ 2026లో మహా అదృష్టవంతమైన రాశులు అనేవి కొన్ని ఉన్నాయి నిజంగా చెప్పాలంటే. అంటే దీని ఒక్కదాంతో చేస్తే మిగతా రాశి వాళ్ళు కంగారు పడిపోతారు. నాకు ఉన్నటువంటి ఒక చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే, మాకు రాదా, ఇంకా మాకు లేదా, ఈ జన్మకి బాగా అనుకున్నాం, ఇక వీడు చెప్పేసాడు అనేటువంటి నిరుత్సాహాన్ని పొందే రాష్ట్ర వారికి ఎక్కువ ఉంటారు. కాబట్టి ఇప్పుడు నాకు సందిగ్ధావస్థ, చెప్పాలా వద్దా అనేది సందిగ్ధావస్థలో ఉంటాను నేను. కానీ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం, ఇది ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగానే తీసుకుంటున్నాం కాబట్టి గురుడి యొక్క ప్రభావం, అంటే మొత్తంగా మనం చెప్పేది గురుడి మీద ఆధారపడి చెప్తున్నాను నేను. దీన్ని బట్టి నా అంచనా ప్రకారంగా కొంత నేను ఇచ్చినటువంటి ఒక చిన్న రిపోర్ట్ ఇది. కానీ నవనాయక నిర్ణయ ఫలితాలను తప్పకుండా మీరు కుజుడు, శుక్రుడు, ఎవరి మంతు మారి రవి, శని యొక్క ప్రభావము, గురుడి యొక్క ప్రభావము, ఇది గ్రహాల ప్రభావం అంతా ఉంటుంది. ఇప్పుడు మొన్న ఎందుకు మీకు మన కేరళ వాసి ఒక ఆయన రాజన్ సంథింగ్ రాజన్ అనే పేరు వ్యక్తికి దాదాపు 15 లాట్ టికెట్ కొంటున్నాడు. ఇది దుబాయ్ లాట్ టికెట్ 62 కోట్లు వచ్చాయి ఆయనకి. చూడలే, మీ పేపర్ చూడలే మీరు, జస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ మీకు 62 కోట్లు వచ్చేసాయి. సో ఆ వ్యక్తికి 15,000 కొంటున్నాడు. ఆ టికెట్ వాల్యూ ఎంత, సంథింగ్ 10,000 ఎంత ఉంటుంది అది మరి ఎవ్రీ మంత్ అనుకుంటుంది. 10,000 పెట్టుకుంటాడు. 10,000 అంటే 5,000 దీరమ్స్, 600 దీరమ్స్ పెట్టి కొంటాడు ఆయన, 100 దీరమ్స్. అంటే అటువంటి వ్యక్తికి 15 తర్వాత టక్కనానికి 62 కోట్లు ఉన్నటువంటి ధనం వాళ్ళకి వచ్చేసింది. 62 కోట్ల ధనం వాళ్ళకి బాగా వచ్చేసింది. అంటే అది అటువంటి అదృష్టం కూడా ఒక రాశి వరకు ఉంది కదా. ఆయన తులారాశి అయింది. మరి గత సంవత్సరం తులారాశి వారికి ఆ ఎఫెక్ట్ ఉంది ఖచ్చితంగా, 100% అటువంటి అనుకూలవంతమైన యోగం కూడా బలంగా కనబడుతుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో కొంత మనకి ఈ సంవత్సరం అటువంటి అదృష్ట యోగ జాతకులు అనుకోండి, మహాయోగ జాతకులు అనుకోండి, ఇంకేదైనా అనుకోండి, ఈ గురుడి యొక్క ప్రభావం చేత మీకు చెప్పేటువంటి కొంత నది గురుడితోనే చెప్తున్నాను. కాబట్టి ఉగాది తర్వాతనే మీకు ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. బట్ 2026 ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఎవరికి బాగుందంటే, ఫస్ట్ బాగున్న రాశి వారికి అంటే వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి బాగా ఉంటుంది. 100% వీరికి మంచి సక్సెస్ఫుల్ ధైర్యము, ధనయోగము, వివాహము, సంతాన యోగము, ఆకస్మిక ధన ప్రాప్తి, మహాయోగం అంటారు కదా, వాళ్ళకి ఒకటి ఎక్కువ ఉంది. ఎందుకుంది అదేంటి సార్? వీళ్ళకి వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందంటే, భాగ్యస్థానంలో గురుడు ఉన్నారు. వీళ్ళకి భాగ్యంలో గురుడు అనేవాడు చాలా అదృష్టాన్ని కలిగిస్తాడు. చాలా పవర్ఫుల్ ఎంట్రీ వీళ్ళకి లాభాన్ని కలిగిస్తాడు. రుణ విమోచనం, అప్పుల బాధల నుంచి మీరు బాగా చెప్తారు కదా, ₹1,00,000 అప్పు ఉంటే 65 lakhs వీళ్ళకి అప్పులో క్లియర్ అయిపోతుంది. అంటే దాదాపుగా 65% లోన్ క్లియర్ అవుతుంది. సెకండ్ మీకు ఆప్షన్ బాగున్న వాళ్ళు ధనుసు రాశి వాళ్ళకి వివాహం అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో తప్పకుండా వీరికి, ఎందుకంటే మిథునంలోనే ఇంక సంచరిస్తారు కాబట్టి వీరికి కూడా ధనుసు రాశి వాళ్ళకి కూడా వీలుగా ఉంటుంది. అలాగే ఆరోగ్యం కూడా ధనుసు రాశి వారికి చాలా బలంగా ఉంటుంది. ఎప్పుడు మార్చ్, ఏప్రిల్, మే వరకు వివాహ యోగం. మే తర్వాత నుంచి వీరికి అష్టమంలో గురుడు ఉచ్చస్థితి కాబట్టి ధనుసు రాశి వారికి ఆరోగ్య లాభం ఇస్తాడు. అలాగే మకర రాశి వారికి తప్పకుండా శత్రునాశనాన్ని కలిగిస్తాడు. ఆనందకరమైనటువంటి వైవాహిక జీవనాన్ని కలిగించే అవకాశం కూడా బలంగా ఉంటుంది. ఇక మీన రాశి వారికి కూడా అదృష్ట యోగం బాగుంది. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ది బెస్ట్ ర్యాంక్ వచ్చేటువంటి రాశి వారు అంటే మీనరాశి వారు. అద్భుతమైనటువంటి మీనరాశి వారికి వెరీ పవర్ఫుల్గా, అంటే కుంభరాశికి మీనరాశి కూడా ఉంది, మీనరాశి కొద్దిగా బెటర్ ఎక్కువగా ఉంటుందన్న విషయం. అంటే మహాయోగం మీనరాశి వారికి, యోగం కుంభరాశి వారికి. ఇక్కడ మనం చెప్పుకునేది మహాయోగం వరకే చెప్పుకుంటున్నాం మనం. మేషరాశి వారికి అకాడమిక్ ఎడ్యుకేషన్లో ది బెస్ట్ వీళ్ళు. అలాగే గృహయోగం, 10 ఏళ్ల నుంచి ఇల్లు కొందాం అనుకున్న స్వామి అనుకున్న వాళ్ళు మేషరాశి వారు ఇప్పుడు ఇల్లు కొనే అవకాశం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది చతుర్థంలో గురుడి వల్ల. కానీ ఓవరాల్గా చూసినప్పుడు 7, 9 ఇటే చూసుకోవాలి. అంటే సప్తమ స్థానం, నవమ స్థానం, ఏకాదశిని చూసుకోవాలి. కాబట్టి అలా చూసినప్పుడు ఇక్కడ మీకు కన్యా రాశి వారికి కూడా అద్భుతమైనటువంటి యోగం. వృశ్చిక రాశి లాంటి వారి యోగం కన్యా రాశి వారికి అద్భుతం. ఎక్కడ కూడా నెగిటివ్ లేదు. సో ఎవ్రీథింగ్ గోయింగ్ పర్ఫెక్ట్ అండ్ ది బెస్ట్ వచ్చే అవకాశం. మేబీ 100 కోట్ల ధనం కూడా వీరికి రావచ్చు. అటువంటి యోగం కూడా వీరికి ఖచ్చితంగా ఉందన్న విషయం చెప్పవచ్చు. కన్యా రాశి వారికి అటువంటి ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది, లాభం బాగుంటుంది. మరి నష్టం వచ్చేది అనేది మనం చెప్పాల్సిన అవసరం లేకుండా దాని గురించి మనం ప్రస్తావించకూడదు కాబట్టి ఇంకా నెక్స్ట్ ఉన్నటువంటిది కర్కాటక రాశి వారికి కూడా
మంచి ఆత్మస్థైర్యము, ధనలాభాన్ని అంటే మహాయోగం కాదు కానీ యోగం పొందుకునేవాడు, కొంత యోగాన్ని పొందుకునే అవకాశం ఈ యొక్క కర్కాటక రాశి వారికి కూడా కొంత కనపడుతోంది. ఇక వృషభ రాశి వారికి వీరికి ఆడింది ఆట, పాడింది పాట. వృషభ రాశి వారికి విద్య, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, ప్రయాణ లాభాలు, తీర్థయాత్రలు, మొక్కులు, మొక్కుబళ్ళు అన్నీ టక్క ప్రతి నెలలో వీళ్ళకి ఒక రిజర్వ్డ్గా వాళ్ళ పని వాళ్ళు పూర్తి చేసుకొని ఒక సక్సెస్ఫుల్ నేమ్ వాళ్ళ చరిత్రలో, వాళ్ళ జీవితంలో 2026 నిలబడిపోతుంది. అటువంటి యోగం కూడా ఈ రాశి వారికి ఉంటుంది. ఈ రాశి వారికి అదృష్ట యోగాలు హై లెవెల్ ఉండి, మిగతా రాశి వారికి యోగాలు బాగా ఉన్నాయి. నెగిటివ్ ఎవరికి లేదు. ఈ సంవత్సరంలో నెగిటివ్ ఒక రాశి వారికి శని వల్ల వీరికి మేషరాశి వారి ఒక్కళ్ళకి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అది కానీ గృహలాభం ఉంటుంది, మాతృ సౌఖ్యం బాగా ఉంటుంది. కానీ ఒకటి వీళ్ళకి నెగిటివ్ ఎనర్జీ ఏంటంటే తొందరపాటుతనం, మద్యపాన సేవనం, డబ్బులు లంచాలు ఇవ్వడం, ఉద్యోగాలు కొనుక్కోవడం, వీటి వల్ల వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడతారు తప్ప ఆల్మోస్ట్ అన్ని రాశుల వారికి మంచి యోగమే. మహాయోగం మాత్రం ఈ రాశుల వారికి ఎక్కువగా ఉంటుంది. అంటే మహర్జాతక యోగం అన్నారు కదా, అది ఈ రాశుల వారికి 2026లో తప్పకుండా సక్సెస్ సాధించగలిగే అవకాశం ఉంటుంది. ఈవెన్ దో ఇంకా బెడ్ మీదకి వెళ్ళిన తర్వాత ఫోర్త్ స్టేజ్ అండి క్యాన్సర్ వీళ్ళకి అని చెప్పిన వాళ్ళు మరొక 40 ఏళ్ళు బతకగలిగే అవకాశం కూడా ఉంటుంది ఈ రాశుల వారికి. అటువంటి మహర్యోగం అంటారు దాన్ని. అంటే అదొక మాయ, భగవంతుడు ఇచ్చేటువంటి ఒక అదృష్ట యోగం, ఒక మంచి స్పిరిట్, లోపల నుంచి వచ్చేటువంటి స్పిరిట్, పెద్దల ఆశీర్వచనం కావచ్చు, వివాహం కావచ్చు, సంతానం ఈ రాశుల వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. మిగతా రాశుల వారికి యావరేజ్. ఆ విషయాన్ని గమనించుకుంటే మంచిది. అలా అని చెప్పేసి ఈ 2026 క్యాలెండర్ ఇయర్లో మీరు అత్యుత్సాహం పడకూడదు, అతి నీరసపడకూడదు. ఉగాది ఫలితాలతోనే మనకి పర్ఫెక్ట్ విషయాలు తెలుస్తాయి. ఎందుకు చెప్తున్నావు బోడి మీరు అనుకోవచ్చు అంటారు కొంతమంది. ఇక్కడ ఉత్సాహంగా అమ్మాయి అడిగింది కాబట్టి ఇది మహర్జాతక యోగం అనేది స్పష్టంగా చెప్పబడుతుంది. ఈ వీటికి నేను చెప్పిన వాటిలో తేడా ఏమి ఉండదు, గ్యారంటీగా ఉంటుంది. బట్ ఆ సమయంలో ఎక్కడెక్కడ కొంత సమయంలో నెగిటివ్ ఉంటుందనే విషయం కూడా అప్పుడు చెప్పడానికి అవకాశం ఉంటుంది. బట్ ఈ రాశికి మహర్యోగము, మహర్జాతకం అని చెప్పవచ్చు. అద్భుతంగా బాగుంది. చాలా చక్కగా శుభమస్తు. ఆనంద సిద్ధిరస్తు.